ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, ఈ పాలు తాగు. అమ్మా, పాలు తాగంగానే నాకెంత బలం వచ్చేసిందో చూడు మమ్మీ. ఒరేయ్, అందరూ ఉన్నారు, ఉమ్, ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి మాట్లాడు. ఏం కాదు, నువ్వు చెప్పాలనుకున్నది అడగాలనుకున్నది మొత్తం అడిగేరా. ఉమ్, మీతో ఒకసారి మాట్లాడాలి. ఏంట్రా? మీతోనే కాదు పెదనాన్న, అందరితోనూ ఒక విషయం చెప్పాలి. మన కంపెనీస్కి చాలా రోజుల నుండి సీఈఓ లేడు. అన్నయ్యకి నయమైంది, మళ్ళీ సీఈఓ పోస్ట్ చూసుకుంటాడనుకుంటే మళ్ళీ అన్నయ్యకి ఇలా జరిగింది. పోనీ అనంతగడ పోస్ట్ని తీసుకుంటాడా అంటే అన్నయ్యది ఆ స్థానం, నేను జస్ట్ భరతుణ్ణి, రాముడిదే రాజ్యం, రాముడే మళ్ళీ వచ్చి రాజ్యాన్ని చూసుకోవాలి అంటున్నాడు. వాడు చెప్పింది నిజమేగా. నా కన్నయ్య రాముడు, వాడికే పాలించే హక్కుంది. అమ్మా, త్రేతాయుగంలో రాముడి కోసం అందరూ ఎదురు చూశారు. ఇది కలియుగం అమ్మా. బాలా కోసం మనం ఎదురు చూస్తున్నాం, కానీ షేర్ హోల్డర్స్ పార్ట్నర్స్ ఎదురు చూస్తారో చెప్పండి అత్తయ్య. గత కొంతకాలంగా సీఈఓ లేకపోవడం వల్ల మన షేర్ వాల్యూ కూడా పడిపోయింది. షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. అందరికీ మా అన్నయ్య మళ్ళీ మామూలు మనిషి అవుతాడు, మళ్ళీ తిరిగి వస్తాడని చెప్దాం లేరా. చెప్పడానికి మనం ఉన్నాం కానీ అక్కడ వినడానికి ఎవరూ రెడీగా లేరు బామ్మా. ఆ, అంటే వాళ్ళందరూ ఖచ్చితంగా సీఈఓ ఉండాలంటున్నారు. అందుకే ఆ సీఈఓ పోస్ట్ ఏదో నాకివ్వండి. సీఈఓగా నేను ఛార్జ్ తీసుకుంటాను. ఇది నా కోసం కాదు, మన కంపెనీ భవిష్యత్తు కోసం. కంపెనీ భవిష్యత్తు బాగుండాలంటే ఆ సీట్లో కూర్చోవలసింది నా కన్నయ్య. వేరే ఎవరు ఆ కుర్చీకి, ఆ స్థానానికి అర్హులు కారు. హాయ్ సుందరి, ఓ వచ్చావా? రా ఆడుకుందాం, ఆడుకుందాం. రా 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 రా. ఉండండి బాలాగారు. కూర్చో కూర్చో. అమ్మా, పనిగాడు కూడా సమర్థుడే. వాడికొక్క అవకాశం ఇస్తే కదమ్మా తెలిసేది. ఒకరు అవకాశం ఇస్తే కూర్చునే స్థానం కాదది, కష్టపడి సంపాదించుకోవాలి. ఫణి కూడా కష్టపడి పనిచేస్తున్నాడు కదత్తయ్య. వాడు కష్టపడుతున్నాడు, కాదనట్లేదు, కానీ ఆ కష్టం సరిపోదు. అది కాదు పెదనాన్న,
మనం కొత్త టెండర్లు వేయాలన్నా, కొత్త ప్రాజెక్టులు చేయాలన్నా, కొత్త బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేయాలన్నా అన్నయ్య సంతకం అవసరం కదా. కానీ ఈ పరిస్థితిలో ఉన్న అన్నయ్య సంతకం చెల్లదు. పోనీ సీఈఓ ఇవ్వకపోయినా మన కంపెనీస్ గ్రోత్ కోసం పవర్ ఆఫ్ అథారిటీ నాకివ్వండి. నీ ప్రాబ్లం సంతకం పవర్ కోసమే అయితే ఒక్క నిమిషం ఉండు. చూసుకోండి వీలునామాలు. రేపు బాలా మామూలు మనిషి అవ్వకపోతే ఈ ఆస్తులకి మన బిజినెస్లకి బాలాన్ని పెళ్లి చేసుకునే అమ్మాయికే పవర్ ఆఫ్ అథారిటీ అధికారాలు వస్తాయని లాయర్తో మాట్లాడి అన్నీ సిద్ధం చేయించాను. మంచి పని చేసావమ్మా. ఏంటన్నయ్య మంచి? ఆస్తులు బిజినెస్లు బాలుగాడికి బాలుగాడి కాబోయే భార్యకిస్తే మాకు మిగిలేదేంటి? మీరు చేసిన క్షవరము ఈ ఇంట్లో ఉన్న బొచ్చలా? అన్నీ బాలకి చెందేలా రాసేస్తే మిగిలిన వాళ్ళందరూ అడుగు తినాలా? ఏమత్తయ్యా? ఇది ఎవరి ఆస్తి? వాడు కష్టపడి సంపాదించిన ఆస్తి, వాడు నిలబడి డెవలప్ చేసిన బిజినెస్. దీంట్లో మీ వాటా ఏదీ లేదు, రాదు. ఉన్ననాళ్ళు వాడి దయాదాక్షిణ్యాల మీదే మీరుండాలి. లేకపోతే ఎవరిష్టం వాళ్లదే. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? నీ ఉద్దేశం ఏమిటి? ఈ ఆస్తి వాడిది, వాడికి కాబోయే భార్యది. ఇంకోసారి ఇలాంటి టాపిక్ ఎత్తద్దు, ఇలాంటి కోరికలు కోరద్దు. ఇప్పుడు మీకిచ్చిన పొజిషనే చాలా ఎక్కువ, అంతకు మించి ఆశించొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.